ఎందుకంటే ఇదే సందర్భంలో గౌరవ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో చిత్తూరు జిల్లా నడిచేటప్పుడు ఒక ఆడబిడ్డ తన బిడ్డను తీసుకొని వచ్చి మొహానికి ముసుగు కట్టుకొని వచ్చి కూర్చుంది. ఏందమ్మా ఏం జరిగింది అంటే, మీతో పర్సనల్గా మాట్లాడాలి సార్ అంటే, సార్ ఆ రోజు టైం ఇచ్చి ఆ తల్లి ఆ బిడ్డ ఆవేదన చూసిన తర్వాత ఒక క్షణం నన్ను పిలిచి నాతో మాట్లాడారు. విషయం ఏంటంటే, ఆ ఆడబిడ్డకి గాంజాని అలవాటు చేసేసి ఆ ఆడబిడ్డని స్కూల్కి కూడా దూరం చేసి ఆ అమ్మాయి మీద కూడా లైంగికంగా దాడి చేసే పరిస్థితులు తీసుకొస్తే ఆ అమ్మాయి గాంజాని తిరిగి మానలేకపోతుంది సార్, నా బిడ్డని రక్షించండి అని ఒక తల్లి ఆవేదన గుర్తించిన వ్యక్తిగా ఆ రోజు నిర్ణయించుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లోని గాంజా అన్నది కానీ డ్రగ్స్ అన్నవి కానీ ఆంధ్రప్రదేశ్లో కనిపించకూడదు అని. నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి ఇంకా నేను ఛార్జ్ తీసుకోక ముందుగానే గౌరవ లోకేష్ గారు నాకు కాల్ చేసి, అమ్మ మనం దీని మీద దృష్టి పెట్టాలి, మీరు నేను కలిసి కోఆర్డినేషన్తో పనిచేస్తే డెఫినెట్గా మెరాకిల్స్ సృష్టించవచ్చు, యువత భవిష్యత్తు మీద మాకు మంచి భరోసా కల్పించవచ్చు అని చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక ఈగల సంస్థని ఏర్పాటు చేసి, ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక విభాగంగా దాన్ని పెట్టి ఈరోజు పూర్తి వాళ్ళకి పవర్లు ఇచ్చి ఈరోజు ఈగల సంస్థ నడిపిస్తూ ఉంటే, ఒక పక్క నుంచి డ్రగ్స్ వద్దు బ్రో అని క్యాంపెయిన్ని సుమారుగా 50,000 స్కూల్స్లో ఈ రోజుకి మేము కండక్ట్ చేసి డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు, డ్రగ్స్ తాలూకా కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా పాడవుతుంది అని ఎన్డీపీఎస్ యాక్ట్స్ మీద చట్టాల మీద కూడా అవగాహన కల్పించే పరిస్థితి మేము తీసుకొస్తూ ఉంటే, ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే, మా ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళు కాళ్ళు ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈరోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి. నేను ఎందుకు ఈ సందర్భంలో మాట్లాడుతున్నానంటే, ఈ సందర్భంలో నేను మాట్లాడాలి కాబట్టి ఈరోజు నేను మాట్లాడడానికి వచ్చా. ఎందుకంటే ఈరోజు ఒక అర్హత లేని వ్యక్తి, ఒక యువత భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి, యువతని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగాన్ని కొంతమందిని యువతిని కలిసి ఈరోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట. అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఆ పులివెందుల ఎమ్మెల్యేకి కనీసం అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే నీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్లో ఏయూలోని ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలీదా? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా? ఆ కొండారెడ్డి విద్యార్థి విభాగం అధ్యక్షుడు కాదా? ఆ కొండారెడ్డి అన్న వ్యక్తి అబ్బాయి నాకు తెలిసి హార్డ్లీ 23 సంవత్సరాలు అనుకుంటా. అంటే వయసు కూడా ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే, ఏ వయసులోని పిల్లలు ఇలాంటి డ్రగ్స్కి అదేవిధంగా గాంజాకి అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి కూడా క్షోభ మిగిల్చే పరిస్థితి. ఈరోజు ఎన్నో ఆశలతో విశాఖపట్నంలో చదువుకోవడం అంటే నిజంగా చాలామందికి ఒక టార్గెట్. అది ఒక గీతం కాలేజీలో నాకు సీట్ వచ్చింది, నా బిడ్డకి సీట్ రావాలి అంటే పేమెంట్ సీట్ అయినా చదివిస్తాను అన్న తల్లిదండ్రులు ముందుకు వస్తారు. ఎందుకో తెలుసా? గీతం కాలేజ్ లాంటి కాలేజో, ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీయో, లేకపోతే డైట్ లాంటి ఇంజనీరింగ్ కాలేజో, ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో నా బిడ్డ చదివితే 4 సంవత్సరాల తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తే ఏదో ఒక ఉద్యోగం నా బిడ్డ నిలబడతాడు, నన్ను చూసుకుంటాడు అన్న ఒక భరోసాగా ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక పూట తిని ఒక పూట తినక లోన్లు పెట్టుకొని అప్పులు సప్పులు చేసి పిల్లల్ని చదివించడానికి యూనివర్సిటీస్కి పంపిస్తే అక్కడ కూర్చున్న మీ విద్యార్థి విభాగం నాయకుడు మీ నాయకుల తాలూకా ప్రోద్బలంతో, మీ నాయకుల తాలూకా ప్రోత్సాహకాలతో వాళ్ళకి డ్రగ్స్లకి బానిసలను చేసి వాళ్ళ జీవితాన్ని ఛిద్రం చేసి నాశనం చేస్తూ ఉంటే కూర్చొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం పోయి వాళ్ళతో కూర్చొని మీటింగ్లు పెట్టుకునే పొజిషన్కి వచ్చావంటే నీకు అసలు సిగ్గుందా? అసలు కనీసం ఒక భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడివేనా నువ్వు? కనీసం ఈ రోజు వరకు కొండారెడ్డి అన్న వ్యక్తి మీద నువ్వు ఎందుకు కనీసం దాని మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకు నా పార్టీకి అతనికి సంబంధం లేదని కానీ, పార్టీ నుంచి తొలగిస్తున్నానని కానీ, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానని కానీ ఒక్క మాట కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకుడి దగ్గర నుంచి కానీ రాలేదు అంటే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? అంటే డ్రగ్స్ని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న విషయం ఈరోజు మేము ఆలోచించుకోవాలా? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న పొజిషన్లో 2019 నుంచి 24 మధ్యలో గాంజా దేశంలో ఎక్కడ దొరికినా కూడా దాని మూలాలు ఎక్కడున్నాయిరా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అని చెప్పుకునే పరిస్థితి.
డ్రగ్స్ దేశంలో ఎక్కడ దొరికినా దాని మూలాలు ఎక్కడున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అని చెప్పుకునే పరిస్థితి. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఈ రాష్ట్రాన్ని గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చేసి స్కూల్ పిల్లల బ్యాగుల్లోకి కూడా గాంజాయిని చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కసారి మనం వెనకాతలకు తిరిగి చూసుకుంటే ఎన్ని డ్రగ్స్ దందాలండి, ఎన్ని గాంజాలండి. కనీసం గాంజా కల్టివేషన్ ఎక్కడ జరుగుతుంది, గాంజా కల్టివేషన్ జరిగిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది అనేది కనీసం అవగాహన లేకుండా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే ఏ రోజైనా డ్రగ్స్ మీద గాంజా మీద పోలీస్ డిపార్ట్మెంట్ని కూర్చోబెట్టుకుని ఒక రివ్యూ చేయగలిగాడా? కనీసం ఒక రివ్యూ చేస్తున్నా కూడా కనీసం ఆ రోజు ఏం జరుగుతుంది ఏం జరగలేదు అన్న సంగతి అయినా ఆయనకి తెలిసి ఉండేది. ఈరోజు గాంజాను అరికట్టడానికి, గాంజాను సమూలంగా నాశనం చేయడానికి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసి ఈరోజు 6 మంత్రులతో కూడిన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఎవ్రీ టైం మేము దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని కార్యాచరణ రూపొందించి ఈగల్ డిపార్ట్మెంట్తోని, టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్తోని, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతోని మేము కోఆర్డినేట్ చేసుకొని మేము ముందుకెళ్ళి డ్రగ్స్ కానీ గాంజా కానీ ఎక్కడైనా దొరికితే పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా మేము పట్టుకొని మేము వాళ్ళకి శిక్ష పడేట్టు చేస్తూ ఉంటే ఒక పక్క నుంచి ఇతగాడు ఏం చేస్తున్నాడంటే ఇతగాడు విద్యార్థి విభాగం నాయకుల్ని ప్రోత్సహిస్తూ డ్రగ్స్ దందా నడిపే పరిస్థితి. యూనివర్సిటీలో ఇలాంటి దందా నడుపుతూ ఆ పిల్లడు చరణ్ అనే పిల్లోడు అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా బీటెకే చదువుతున్నాడు. వీళ్ళిద్దరినీ కూడా ఒక పావుల కింద, వాళ్ళిద్దరి పరిస్థితి కూడా నేను వెనకాతలు చూస్తానండి. వాళ్ళిద్దరిని కూడా చూస్తే హర్ష అండ్ చరణ్ వీళ్ళిద్దరిని కూడా చూస్తే పాపం వాళ్ళకి అంటే ఇలాంటి పిల్లల్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు. ఎందుకు ఈ విషయాలని చాలా కూలంకషంగా చెప్తున్నానంటే ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలి. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికో లేకపోతే నేను చేస్తున్న పని చెప్పడానికో రెండిటికి కాదండి. నేను చెప్తున్న గవర్నమెంట్ పని, మేము చేస్తున్న పని చెప్తూనే తల్లిదండ్రులు కూడా అలర్ట్ అవ్వాలి. ఇలాంటి పార్టీల పట్ల అలర్ట్గా ఉండాలి. ఇలాంటి పార్టీలకు సంబంధించిన వ్యక్తులతో మన పిల్లల్ని పంపించేటప్పుడు అలర్ట్గా ఉండాలి అని చెప్పడానికి చెప్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.